హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనా బాలు సూపర్ జోడీ. సపోర్ట్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇది పార్ట్ 2 అనమాట మన లవ్ స్టోరీలో. అలా అతనితో గొడవ అయిపోయిన తర్వాత ఇంకా మనకి చెప్పాను కదా పండుగ భజన వేస్తున్నాం అని చెప్పి. అతను 7th క్లాస్ కదా, సగం రోజులు వచ్చాడండి, 10-15 డేస్ వచ్చాడు, భజన వేశాడు. తర్వాత అతను ఇంక రాలేదు 7th క్లాస్ అని ట్యూషన్కి వెళ్ళాలని మానేశాడు. నేనైతే ఇంకా పెద్దగా పట్టించుకోలేదు, అది అయిపోయిందిలే అన్నట్టు ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా అతని జోలికి వెళ్ళలేదు, అతన్ని ఏమీ అనలేదు. నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పిరా స్వామి, నన్ను మళ్ళీ యాడ్ తిడతాడో అని చెప్పి నేను కామ్గా సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ అతనికి అప్పుడు పడిందో ఏమో నా మీద కన్ను, నాకైతే తెలీదు. లేదు, అంతకంటే ముందే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లని, ఒక దగ్గర ఉండేదాన్ని కాదు, 36 దగ్గరలో తిరిగేసి వచ్చేదాన్ని. అయితే చాలా సందడిగా అయితే ఉండేదాన్ని, ఎప్పుడు అసలు ఏడుపు మొహం అనేది ఉండేది కాదు, చాలా బాగుండేదాన్ని. ఎన్ని బాధలున్నా బయటికి అయితే కనిపించేటివి కాదు. మా అన్న వాళ్ళు కానీ మా అమ్మ కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. చిన్నదాన్ని కదా, చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా నాకు మా అన్న డ్రెస్సులు తీసేయడంలో కానీ, పుట్టినరోజు వస్తే నా పుట్టినరోజు చేయడంలో కానీ చాలా అసలు అలాంటి అన్నలు అలాంటి అమ్మ నాకు ఉంది అంటే నాకు ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటరు. కానీ మా అమ్మ మమ్మల్ని చాలా బాగా పెంచిందండి. ఎలా పెంచిందంటే మంచి క్యారెక్టరు, మంచి నడవడిక, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అన్నట్టు పెంచింది. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీకు లాస్ట్లో నా మ్యారేజ్ అప్పటికి మీకు ఏ సంగతి ఇలా ఎందుకు చెప్పాననేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఈ కాలం పిల్లలకి అది ఉంటే మన తల్లిదండ్రుల పరువు పోకుండా ఉంటుంది, ఆలోచన ఉంటే. ఎవరినైనా ఏమన్నా బాధ పెట్టింటే క్షమించండి నేను చెప్పడం వల్ల. అండ్ అప్పుడు ఇంకా భజన అయిపోయిందండి, భజన అయిపోయింది. తర్వాత 6 months అయిపోయింది, మేము ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాం. ఎన్ని రోజులు ఉంటాం బాడికి ఇంట్లో, అది కాక వేరే ఊరు కదా, మా అన్న వాళ్ళకి వర్క్ అక్కడి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌను ఖర్చులు, పాపం వాళ్ళకి చాలా ఇదైపోతుంది కదా. అందుకని అమ్మ ఏమో ఆలోచించిందంటే, చాలా నాన్న ఇక్కడ ఉన్నది మనము ఇంకా వెళ్దాం, ఎన్ని రోజులు ఉన్నాం మన ఇంటికి మనం పోవాలి. అక్కడ మా నాన్న సొంత ఇల్లు కట్టించాడు. అయితే మా నాన్న ఉన్నప్పుడు ఒకరికి పెట్టేదే కానీ ఒకరి దగ్గర తీసుకునేది లేదు. మంచి మనసు కాబట్టే ఇప్పుడు మా అన్న వాళ్ళు కానీ మేము కానీ బాగున్నామని నేను ఫీల్ అవుతానండి. అలా మేము వెళ్ళిపోయాం అనమాట మళ్ళీ అక్కడికి. ఇంకా ఇక్కడ ఈయన నా కోసం ఎదురు చూపులు. నేనైతే ఎదురు చూపులు లేదు ట్రూగా చెప్పాలంటే, ఎందుకంటే మనకి ఎక్కడైనా ఫాలోయింగ్ ఎక్కువే. మనం ఎక్కడ ఏం ఆలోచించేది ఉండదు. స్కూల్కి వెళ్ళావా, చదువుకున్నావా, వచ్చావా, తిన్నావా, పడుకున్నావా, లేదు కాసేపు ఆడుకున్నావా ఫ్రెండ్స్తో, అంతే అయిపోయింది. ఇంకా మనకు అంతకుమించి వేరే ఆలోచనలే ఉండేటివి కాదు ఎందుకో. అలాగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఈ ప్రాసెస్లో ఇంకా చిన్నగా ఇద్దరం పెద్ద అవుతా వచ్చాం కదా. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇతను నా వెనక ఓవర్గా తిరిగేస్తున్నాడు. నేను అప్పుడు నాకు తెలిసి 10th 9th ఆ క్లాస్లో. ఇతను ఇంకప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఇతను 10th అయిపోయాక వర్క్కి వెళ్ళిపోయాడు అనమాట. నేను వెళ్తాను కదా బయటికి, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అంగడికి పంపిస్తారు, మా పెద్దమ్మ వాళ్ళు పంపిస్తారు. ఈ చిన్నపిల్లలు ఎవరు లేరు, నేనే చిన్నపిల్లని వాళ్ళ ఇంట్లో. సో నన్ను పంపిస్తారు కదా, నేను వస్తాను కదా, నా వెనక నేను బాడీ గార్డ్. తిరుగుతూ ఉంటాడు. లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటే వచ్చి సైకిల్ నడపడము, చేతులు వదిలేసి స్కూటర్ నడపడము, నా దగ్గర బిల్డప్ ఇవ్వడం. నాకు బైక్ వచ్చు, స్కూటర్ వచ్చు అని, అది సైకిల్ వచ్చని. ఆ వెనకాల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో ఇతను ఇంకా అబ్బాయిలు అందరూ ఆడుతూ ఉంటారనమాట. బాలయ్య అని వినిపించినప్పుడల్లా చూసేదాన్ని. పర్సన్ అయితే నాకు ఇద్దరు ఉండేవాళ్ళండి, బాల అని ఒకరు, బాలయ్య అని ఒకరు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిలో నాకు క్లారిటీ లేదు. చిన్నప్పుడు నేను ఎవరిని బాలయ్య అని ఏడిపించాను అనేది క్లారిటీ లేదు. సో నాకు వాళ్ళిద్దరిలో అర్థం కాక చూసేదాన్ని అనమాట, ఎవరిని ఏడిపించాను అని చూసేదాన్ని. కానీ నా వెనకాలైతే ఈయన పాపం బాగా పడేది. కొంచెం ఈయన నల్లగా ఉండేవాడు, కానీ హెయిర్ అయితే చాలా బాగుండేవాడు. నలుపు తెలుపు కాదు, మనసు ముఖ్యం. నాకు చిన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ అదే ఫీలింగ్ అనమాట. అలా తిరిగే ప్రాసెస్లో నాకు చాలా కోపం వచ్చేసిందండి బాబు. ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు తిరుగుతారు కానీ
వాళ్ళు ఏదైనా వన్ టైం తిరుగుతారు అంతే. ఇతనిలాగా పొద్దులు వస్తాం అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అంగడికి పోతే వస్తాడు, అమ్మమ్మ వాళ్ళ నుంచి మా పెదమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, పెదమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, ఆ గుడి దగ్గర అరుగు ఉంది కదా, ఆ రోజు చూపించాను కదా మహాలక్ష్మి అరుగు, అరుగు చుట్టూ గోడ లేదు, అప్పుడు అరుగే ఉనింది, ఆ పక్కన రూమ్ కూడా లేదు. ఇతను ఏం చేస్తాడంటే అరుగు మీద కూర్చొనే ఉంటాడు. నేను ఎప్పుడు వస్తానో నా వెనకాల తిరుగుతా ఉంటాడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతాడు, పెదమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతాడు. నాకు చెడ్డ చిరాకు వచ్చేసి మా లక్ష్మి అని మా అక్క కూతురు ఒక అమ్మాయి ఉంది, తనకి చెప్పేశాను, ఏంటి వీడు నా తలకే తింటున్నాడు, పొద్దున్న వస్తుంది తిరుగుతాడు వెనకాల, వీడి వల్ల నైట్ డ్రెస్సులు ఏమైనా వేసుకోవాలన్నా కానీ కొంచెం భయం, వీడేంటి చూస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది అంటే పొద్దులసి అలా చూస్తే కొంచెం ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఎల్ల అయితే నాకు ఒక్కోసారి తిట్టాలనిపించేది, కానీ నేను చిన్నప్పుడు నేను చేసిన తిక్క పనికి నేనేం అనేదాన్ని కాదనమాట. అతను ఎన్నిసార్లు తిరిగినా కామ్గా ఉండేదాన్ని. అదే ఇంకొకరిగానే అయింటే నా రియాక్షన్ అది వేరుగా ఉండేది. కాలేజీలో కూడా నేనంటే అసలు హడలు, ఎవ్వరు కూడా నా వైపు కూడా చూసేవాళ్ళు కాదు. ఎవరన్నా ఏమన్నా చిన్న మాట మాట్లాడినా వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేసేదాన్ని, అలా చేసేదాన్ని అనమాట. ఆ ప్రాసెస్లో వాళ్ళ చెల్లికి కంప్లైంట్ చేసింది మా లక్ష్మి వీళ్ళ ఇంటి వెనకాల బాడుక్కుంటారు మా అక్క వాళ్ళు. అప్పుడు కూడా వచ్చేదాన్ని, నేను వాళ్ళ ఇంటికి కూడా వచ్చేదాన్ని. ఇతగాడు ఎక్కడున్నా కానీ వచ్చి చూస్తాడు. అది కాక ఇంటర్వ్యూ చదివేటప్పుడు వీళ్ళ వదిన వీళ్ళ అన్నాలు కూడా చూస్తున్నారు రాసాయి. వాళ్ళకు కూడా చెప్పేశాడు, అమ్మాయి నేను లవ్ చేస్తున్నా అని. ఆ మిద్దె మీద మేము లక్ష్మి నేను ఆడుకుంటుంటే వాళ్ళ వదిన, ఈయన, వాళ్ళ అన్న అందరూ వచ్చి చూస్తారు. నాకు ఇంకా విసుగు, చెడ్డ చిరాకు వచ్చింది. ఈ లక్ష్మి వచ్చేసి వాళ్ళ చెల్లికి చెప్పింది, ఏంటి ఇలా చేస్తున్నాడు మీ అన్న, ఆ పిల్ల చాలా ఫీల్ అవుతుంది, ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పేసింది లక్ష్మి. అందువల్ల అప్పుడంట మొహం అంట ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. మా చెల్లి అడిగింది అంటే అని అనుకున్నాడంట ఆ టైంలో. నాకు తర్వాత చెప్పాడు ఆ సంగతి. ఆ ప్రాసెస్లో నేను ఇంటర్ కంప్లీట్ అయింది, లేదు 18 ఇయర్స్ అనుకుంటా, 18 ఇయర్స్ పెట్టింది. నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఇంకా ఇంటర్ అయిపోయింది, ఇంకా పెళ్లి చేసేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇతను ఆ టైంలో చెప్పాడండి, బాబు మా తమ్ముడికి వేపాకు మీద నెంబర్ రాసి, వేపాకు ఉంది కదా మహాలక్ష్మ వేపాకు, ఆ వేపాకు మీద అతని నెంబర్ రాసి, ఈ నెంబర్ మీ అక్కకి ఇవ్వు, నేను మీ అక్కతో మాట్లాడాలి అన్నాడు. అన్ని రోజులు కామ్గా వెనకాల తిరుగుతున్నాడని నేను ఏమనలేదు. ఎప్పుడైతే నెంబర్ రాసి ఇచ్చాడో నాకు చండాలమైన కోపం వచ్చింది. వీడికి నేను ఎలా కనిపిస్తున్నాను, వీడు నాకు నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటాడా, వీడి తిక్క కుదర్చాలా అని చెప్పి ఆ నెంబర్ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాడు. మా ఫ్రెండ్స్ ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు, కాయిన్ బాక్సులు ఉండేవి అప్పుడు, ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి భలే విసిగిచ్చేశారు. ఆ నెంబర్ ఇచ్చాడు కదా, ఇది చూడండి వింత, ఆ నెంబర్ మా తమ్ముడు తెచ్చి, అక్క నీతో ఏదో మాట్లాడాలంట అక్క, ఆ బాలు నా తలకి తినేస్తున్నాడు అక్క అని చెప్పి నెంబర్ ఇచ్చాడు కదా. ఆ నెంబర్ అట్లా చూశాను ఫ్రెండ్స్, అంతే, ఊరికి జస్ట్ అలా చూశాను. నెంబర్ మైండ్లో ఉండిపోయింది, ఎందుకో తెలియదు. ఒక్కసారి 2 సార్లు అలా చదివాను అంతే, ఇంకా ఉండిపోయింది. కానీ అది మైండ్లో ఉందనే సంగతి కూడా నాకు తెలియదు. ఇలా చూసి ఒకసారి చదివి వీడికి ఎంత కొవ్వురా అని చెప్పి పేపర్ని నలిపినట్టుగా దాన్ని బాగా పిప్పి చేసి సైడ్ కాలంలో పడేశాను. నాకు ఇస్తాడు ఆ నెంబర్, వీడికి ఎలా కనిపిస్తున్నాడు రా, నెంబర్ ఇచ్చిన వాడికంతా ఫోన్ చేసి దానిలో కనిపిస్తున్నానా, వీడి గురించి కానీ మా అన్నోళ్ళకి చెప్తే బొక్కలు ఎరగొడతారు వీడిని అని చెప్పి మా తమ్ముడిని తిట్టి, నువ్వెందుకు తీసుకున్నావురా అసలు ఎదవా అది ఇదని మా తమ్ముడిని తిట్టి నెంబర్ పారేశాను. ఈ విషయం వీడియోలో చెప్పేశాడు. ఆయన మొహం నల్లగా పెట్టేసుకున్నాడు. ఆడికి మ్యాటర్ కంప్లీట్ అయింది. సరే, ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామే ఏం జరిగిందో. బాయ్. Thank you for watching video friends. Thank you.